వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఇక్కడ శివుడు మద్యం స్వీకరిస్తాడని చెబితే నమ్మగలరా? భారతదేశంలోని ఎన్నో ఆలయాలు అద్భుతాలకు నిలయం. కానీ ఉజ్జయినిలోని కాలభైరవ ఆలయం, అక్కడ జరిగే విశేషం శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాని మిస్టరీ. కాలభైరవుడికి నైవేద్యంగా మద్యం పెడతారు. అది స్వయంగా విగ్రహం తాగేస్తుందన్న నమ్మకం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ ఆచారం ఎందుకు మొదలైంది? వెనుక ఉన్న రహస్యమేంటి? ఈ స్టోరీలో చూద్దాం. కాలభైరవుడు శివుని ఉగ్రరూపం. భయం, ప్రతికూలతలను దూరం చేసే దేవుడిగా భావిస్తారు. ఉజ్జయినిలో ఉన్న కాలభైరవ ఆలయంలో భక్తులు నైవేద్యంగా మద్యం పెడతారు. కాలభైరవుని ఆరాధన తాంత్రిక సాంప్రదాయంతో ముడిపడి ఉంది. ఆ సాంప్రదాయంలో మద్యం 5 ప్రత్యేక అంశాలలో ఒకటి. ప్రాపంచిక బంధాల నుండి విడిపించేదిగా, మనసు దేహాన్ని నియంత్రించేదిగా ఈ నైవేద్యాన్ని భావిస్తారు. ఈ ఆచారం వెనుక ఒక కథ కూడా ఉంది. విక్రమాదిత్యుడి కాలంలో నైవేద్యంలో ఎవరో మద్యం కలిపారని చెబుతారు. దాంతో కాలభైరవుడు కోపంతో రగిలిపోయాడని, రాజు ప్రత్యేక ప్రార్థనలతో ఆయన్ను శాంతింపచేశాడని పురాణాల్లో ఉంది. ఆ తర్వాత నుంచి కాలభైరవుడికి మద్యం సమర్పించే సంప్రదాయం మొదలైందని చెబుతుంటారు. అక్కడ జరిగే అద్భుతాలు భక్తులను ఇంకా ఆశ్చర్యపరుస్తాయి. విగ్రహం దగ్గర పెట్టిన మద్యం పాత్ర కొద్దిసేపటికి ఖాళీ అయిపోతుంది. మద్యం లోపలికి వెళ్లే శబ్దం కూడా వినిపిస్తుందని స్థానికులు చెప్తుంటారు. విగ్రహం ఎలా తాగుతుంది? ఎక్కడికి పోతుంది? శాస్త్రవేత్తలు ఎంత పరిశోధించినా ఇప్పటి వరకు సమాధానం దొరకలేదని పూజారులు చెబుతారు. అందుకే ఆ ఆలయం మహంకాళి పీఠానికి దగ్గరగా ఉన్న ఈ క్షేత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. కాలభైరవుడు భక్తికి చిహ్నం, భయాన్ని తొలగించే శక్తి. అక్కడ మద్యం నైవేద్యంగా పెట్టడం భక్తుల సంకల్పం, అంకిత భావానికి గుర్తు. ఇది విశ్వాసమా? అద్భుతమా? మిస్టరీనా? సమాధానం మాత్రం ఎవరికీ తెలియదు. కానీ కాలభైరవుని ఆలయంలో జరిగే ఈ నైవేద్యం భారతదేశ ఆధ్యాత్మిక ప్రపంచంలో మాత్రం ఇంకా అత్యంత పెద్ద రహస్యంగానే కొనసాగుతుంది.